హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన మౌని సాయి ముచ్చట్లు. మీ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మౌనిక అండ్ ఈ శుభదినాన మన తెలుగు వారి నూతన సంవత్సరం రోజున నేను నా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఇందులో మెయిన్ రీజన్ వచ్చేసి గత ఏడాది నవంబర్న నాకు ఒక బ్యూటిఫుల్ క్యూట్ అండ్ లిటిల్ ఏంజల్ మై డార్లింగ్ డాటర్ పుట్టింది. సో నాకు అంటే లైక్ అప్పటి నుంచి నా జీవితం ఒక మలుపు తిరిగింది. ఒక న్యూ మామ్గా నా మదర్హుడ్ జర్నీని, నా అనుభవాల్ని మీతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకని ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. మదర్హుడ్ జర్నీతో పాటు లైక్ ఇంకా మీకు ట్రావెలింగ్, కుకింగ్, లైఫ్ స్టైల్ ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మెయిన్లీ ప్రొడక్ట్స్ రివ్యూస్కి సంబంధించిన మూవీస్కి సంబంధించిన ఒపీనియన్స్ కానీ ఇంకా మీరు చాలా ముందు ముందు చూసారు. సో ఎస్, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ముందు ముందు ఉంది. ఇది జస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియోనే. సో మనం మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మా ఇంటి స్పెషల్ షడ్రుచుల ఉగాది పచ్చడి. అండ్ ఇక్కడ మా అమ్మ చేస్తున్నారు ఉగాది పచ్చడి ఇంట్లో. అండ్ చూడండి ఎంత మంచిగా అలంకరించారో. ఎంతైనా అమ్మే అన్ని సహనంగా చేయడంలో. ఓకే, ఇక్కడ మా అమ్మ చూపిస్తున్నారు ఏమేమి పచ్చడిలో వేస్తున్నారని. ఈ పచ్చడిలో 6 రుచులు మన జీవితంలోని భావోద్వేగాలకు సంకేతం. బెల్లం మన జీవితంలో వచ్చే తీపి జ్ఞాపకాలకు, ఆనందానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఉండాల్సిన ఉత్సాహం. వేప పువ్వు మనం ఎదుర్కోవాల్సిన కష్టాలు, బాధలు. చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి కొత్త సవాళ్ళు. కారం లేదా మిరియాలు మనలో ఉండే సహనాన్ని పరీక్షించే కోపం. తయారీ చాలా సులభం. ముందుగా చింతపండు పులుసులో బెల్లం కరిగించి అందులో మామిడి ముక్కలు, వేప పువ్వు, కొంచెం ఉప్పు, మిరియాల పొడి లేదా కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మన సాంప్రదాయ ఉగాది పచ్చడి సిద్ధం. మీ ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా మొదటి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.